చోటు మధ్యలో ఒక బండి ఉన్నది తీసేద్దాం స్టాండ్ పైకి రావాల్సింది పైకి రా ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. గోదావరికని RG2 ఏరియాలోని శివలేనిపి గనిలో ఎడోర్మెన్ సత్యనారాయణ సూపర్వైజర్ ఆఫీసర్ ఆశ్రయం తీసుకొని పనిచేస్తున్న సందర్భంలో మూసివేయబడ్డ గనిని లోపల వైట్స్ ఉన్నాయి, స్టాండ్ నింపాలనే DDMS సూచనల మేరకి ఇవాళ పాత నడవలేని స్టాండ్ బంకర్ని క్లీన్ చేస్తున్న సందర్భంలో దురదృష్టవశాత్తు అందులో పడి ఆయన పని నుంచి ఇసుకబడి గాడిపాడక ప్రాణాలు ఇచ్చిన సందర్భం. ఇవాళ ఇలా మూసివేయబడ్డ గనిని ఇట్లాంటి సందర్భాలలో చాలా రోజుల కానీ బంద్ ఉన్న స్టాండ్ బంకర్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద ఆఫీసర్ పర్యవేక్షణలో ఉండాలి. NCAA వర్కర్కే ఆఫీసర్ ఆథరైజేషన్ ఇచ్చి ఆయనే అన్నీ చూసుకోమని, ఆయన సేఫ్టీ కూడా ఆయనే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆయన నెట్టబడి చేశారు. ఇవాళ ఏ మైన్లో ఏ హాలర్ ఏ మిషన్ పెట్టినా DDMS సూచనలు చేస్తారు 2000 ఉండాలని. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇద్దరు ఆఫీసర్లు ఎందుకు లేదని అడుగుతున్నాం. ప్రమాదశాత్తు పనిచేసే జాగాలలో ఖచ్చితంగా ఆయన గైడ్ ఇంకొక ఉండుంటే సలహాలు సూచనలు చెప్పే అవకాశం ఉండేది. ఆయనే అధికారి, ఆయనే వర్కర్ అనే పరిస్థితుల్లో ఆయన ఇవాళ ఒక అమూల్యమైన ప్రాణాన్ని పిల్లలకు దూరం చేయాల్సిన పరిస్థితి యాజమాన్యం కల్పించింది. ఇది ఇంతకుముందే GDK వన్నింగ్ లైన్లో సేమ్ ఇట్లే జరిగింది. ఆ స్టాండ్ బ్యాంక్లో జరిగినప్పుడు ఎక్కడన్నా ప్రమాదం జరిగితే యాజమాన్యం 2-3 నెలలు పెద్ద హడావుడి చేస్తుంది దాని మీద కౌన్సిల్ పెట్టి. మరి అప్పుడు ఓ 10-12 సంవత్సరాల కింద సేమ్ ఇట్లే ఇసుకలో పూర్తిపోయి చనిపోయాడు ఒక కార్మికుడు. చనిపోయినప్పుడు DDMS కానీ పై డైరెక్టర్లు సూచనలు చేశారు, ప్రతి స్టాండ్ బంకర్లో అన్ని దిక్కుగా తాళ్ళు కట్టాలి, తాళ్ళు కట్టినప్పుడు మాత్రమే అందులో పనిచేయాలని. మరి అందులో తాళ్ళు లేవు ఇప్పటి వరకు. సేఫ్టీ తాళ్ళు ఉండాలి, జారిపడ్డా కానీ తాడును పట్టుకోవడానికి అవకాశం ఉండేది. అట్లాంటి సేఫ్టీ ఎక్కడ పరికరాలు కనపడట్లేదు. అందుకని ఇవన్నీ సేఫ్టీ దృష్ట్యా చనిపోయిననే బాధ్యులు చేసి యాజమాన్యం చేతితో దొరుకుతుంటే కుదరదు. డైరెక్టర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొక అధికారిని ఇట్లాంటి పనులు పెట్టేటప్పుడు ఆయన పైన అధికారులు సేఫ్టీకి సంబంధించిన కానీ లేక DDMS కానీ అందరూ కూడా చొరవ తీసుకునే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి ఆయన అధికారిగా ఆథరైజేషన్ ఇచ్చింది కాబట్టి అధికారికి రావాల్సిన అన్ని సౌకర్యాలన్నీ కూడా ఆయన కుటుంబానికి చెల్లాలి. వాళ్ళు చిన్న పిల్లలు, ఆయన వయసు కనీసం 42-43 సంవత్సరాలే ఉంటుంది. మరి ఆయన కుటుంబం ఇప్పటి నుంచి వెళ్ళి ఒక మనోవేదనకు గురి కాకుండా కనీసం ఆర్థికంగా కానీ ఆయన హక్కుల విషయంలో కానీ చనిపోగానే సానుభూతి చెప్పి చనిపోయిన తర్వాత పట్టించుకునే సందర్భం సింగేలో చాలా ఉంది. అందుకే అట్లా గాడి పొదలకుండా ఆయన కుటుంబాన్ని మొత్తం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం.